అమ్మవారికి విజయ అని ఒక నామం ఉన్నది. ఇది పురాణాల్లో మనకి పద్ముడవరకు రాక్షసుడు ఉన్నట్ట, వాడిని కొట్టడానికి అమ్మవారు వచ్చారు, ఆవిడ పేరు విజయ అని పేరు. అసలు దుర్గమ్మ తత్వమే విజయతత్వం. అందుకే ఆ తల్లికి విజయ అనే పేరు అనేక, మన విజయ దుర్గా అని మాట్లాడితే విజయ లక్ష్మి ఈ మాటలున్నాయి. విజయ అమ్మవారి యొక్క స్వరూపము. అంతేకాదు దశమి నాడు ఆరాధింపబడే తల్లి విజయ దశమి, నవమి నాడు పూజ చేయబడ్డ తల్లికే విజయ అని పేరు, నవమి నాడు పూజింపబడే తల్లికే విజయ అని పేరు, తెలుసుకోండి. అందుకని 9 రోజులు వదిలేసి 10 రోజు పూజ చేస్తే లాభం లేదు, నవమి పూజే ప్రధానం. అలా ఆరాధింపబడిన తల్లి అలా ఆరాధించిన వాడికి విజయం ఇస్తుంది. అందుక నవమి పూజ చేసిన తర్వాత సంధ్యాకాలంలో దశమి వస్తే ఈషత్ సంధ్యామతిక్రాంత కించు దున్నిద్రతారక విజయో నామ కాలోయం సర్వకార్యార్థ సాధక అని శాస్త్రం చెప్తున్నది. అంటే కాస్త సంధ్య దాటి అప్పుడప్పుడే నక్షత్రాలు వస్తున్నప్పుడు శరత్కాలంలో శుద్ధ దశమి ముహూర్తం వస్తే దాని పేరు విజయా ముహూర్తం అని పేరు. ఆ విజయా ముహూర్తంలో అమ్మవారిని జయా విజయ సమేత అపరాజిత అనే పేరుతో ఆరాధన చేస్తారు. ఈ 3 పేర్లు కలుపుకుంటే సంపూర్ణ విజయతత్వం అండి. జయ విజయ అపరాజిత అంటే ఓటమి లేని తల్లి, జయ విజయములు కలిగిన తల్లి. ఆ తల్లిని ఆ ముహూర్తంలో ఆరాధన చేయాలట. ఎక్కడ శమీపత్రం దగ్గరికి వెళ్ళి, శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి ఆరాధన చేయడం, శమీపత్రాన్ని స్వీకరించడం, ఇవన్నీ శమీ సమేతే పాపం అని చెప్పబడుతుంది. కనుకనే అమ్మవారి వ్రతాల్లోకల్లా శరద్వ్రతం, శరన్నవరాత్రి వ్రతం చాలా విశేషం. ఆ శరన్నవరాత్ర వ్రతానికి పూర్ణత్వం ఆ విజయాముహూర్త ఆరాధనతో వస్తుంది కనుక ఆ సమయంలో విజయ. అందుకే అమ్మవారి భక్తులకి ఎప్పుడూ కూడాను వైఫల్యం అనేది ఉండదు, ఎందుకంటే ఆవిడ స్వరూపమే విజయం గనక. అందుకు తన భక్తుల్ని ఓడనివ్వదండి ఆ తల్లి. అందుకే మహాత్ములైనటువంటి రాజులు కూడా అమ్మవారి ఆరాధన ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి విజయం కోసం ఆరాధన చేస్తారు. అందుకే సురధుడు మొదలైన వారందరూ ఈ అమ్మ ఆరాధన చేతనే అంతవరకు ఓడిపోయి శత్రువుల చేత దూరంగా తరిమివేయబడ్డ అతడు మళ్ళీ అమ్మ ఆరాధన చేత విజయవంతుడు అయ్యాడా లేదా, ఇది ఆలోచించుకోండి. కానీ ఏ రంగంలోనైనా తిరిగి మనం లేవగలిగిన శక్తి విజయానామం ద్వారా అమ్మవారిని ఆరాధన చేస్తూ వస్తున్నది. అందుకే రాజరాజేశ్వరిని విజయానామంతో అనుసంధానం చేసుకోవాలి. విమల అసలు విజయం ఏదయ్యా అంటే మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం రాకూడదండి. అది అసలు విజయం అంటే మోక్షప్రాప్తియే. అక్కడి తత్వము విమల. ఈ విమల మాట చాలా విశేషం. ఒక్కొక్క నామాన్ని భావిస్తూ ఉంటే అనుభూతిలోకి వస్తుంది. అది రాగానే మన మనస్తత్వం అది అయిపోతుంది. భావన వల్ల ఏమవుతుందంటే మన మనస్సు అది అయిపోతుందండి. అంతెందుకు ఒక జుగుప్సాకరమైన వస్తువుని మీరు అలా భావిస్తుంటే మొత్తం మీకు ఒళ్ళు జలదరిప్పుగా ఉంటుంది. ఒక ఆనందకరమైన వస్తువును భావిస్తుంటే ఆహా అని వస్తుంది. అంటే భావంతో మనస్సు తాదాత్మ్యం చెంది తత్స్వరూపం మీలో కనిపిస్తుందా లేదా. అందుకే లోకంలో ఎప్పుడూ కోపము, నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు ఉన్నవాడు మొహం చూడండి. పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు, కానీ మొదట్టుండి ఇదే అలవాటు అయిపోవడంతో వాడు ముఖంలో వికారం ఏర్పడుతుంది. కానీ నువ్వెప్పుడు ఏది భావిస్తావో అది నీ స్వరూపాన్ని మార్చేస్తుంది, తెలుసుకోండి. అందుకే ముందు భావం రావాలి, అది నిరంతర భావం వల్ల స్వభావం కావాలి, అది ప్రభావం అయిపోవాలి. అందుకే భావం, స్వభావం, ప్రభావం అని 3 విషయాలు మనం ఆలోచించుకోవచ్చు. అందుకే భావించాలి అమ్మవారి నామములు విజయ, విమల. విమల అంటే మాలిన్యము లేనిది అని ఒకటే మాట. మాలిన్యం అంటే ఎన్ని రకాలు ఉన్నాయో మాలిన్యాలు అన్నీ కలిపి కట్ట ఒకటే మాలిన్యం అంటే సమస్య లేదు. దృష్టి పెరుగుతున్న కొద్ది భయం కదా. ఒకటే మాలిన్యం అంటే అజ్ఞాన మాలిన్యం, అవిద్యా మాలిన్యం. ఆ మాలిన్యం ఉంటే జీవుడు, మాలిన్యం లేనిది ఈశ్వరుడు. అందుకే జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏమిటయ్యా అంటే శుద్ధత ఉంటే ఈశ్వరుడు, శుద్ధత లేకపోతే జీవుడయ్యా అన్నాడు. అందుకే మలత్రయ సంశ్లేషము చేత అంటే మలత్రయాలు కమ్ముకుపోతే జీవుడు, మలత్రయాలు లేనిది ఈశ్వరుడు. అతని స్వతసిద్ధంగా ఆదిత పరిశుద్ధత్వాత్ మలత్రయ వియోగత శివయుత్యుచ్యతే సద్భి అని శివశాస్త్రం చెప్తున్న నిర్వచనం. శివ అనగా పరమాత్మ అంటే ఏమిటంటే ఆదిత పరిశుద్ధత్వాత్ ఎప్పుడు శుద్ధుడే ఆయన. మలత్రయ వియోగత ఆయనకు 3 మాలిన్యాలు లేవు. 3 మాలిన్యాలు ఏవో గుర్తున్నాయా చెప్పుకున్నాం ఒక రోజున. ఆణవమల, కార్మికమల, మాయికమల అని 3 మాలిన్యాలు ప్రతి జీవుడికి ఉంటాయి. ఈ 3 శరీరాలకి సంబంధించినటువంటివి. అని 3 రకాల మాలిన్యాలు తొలగించగలిగే తల్లి ఆవిడ, అవి లేని తల్లి ఆవిడ. ఆవిడకి ఆ మాలిన్యములు లేవు. అందుకు ఇవి ప్రధానంగా. అంతేకాదు శరీర మాలిన్యాలు, మానసిక మాలిన్యాలు చాలా ఉంటాయట. శరీర మాలిన్యాలు ఎన్ని రకాలు ఉంటాయి శాస్త్రం చెప్తుంది. వస, రక్త, శుక్ల, మజ్జ, మూత్ర, విట్, పింజూష, నఖ, శ్లేష్మ, అశ్రు, కన్నీరు కొడుకు దోషం అంటండి, దూషిక. అదేవిధంగా స్వేదమాలిన్యం, జిహ్వామాలిన్యం, దాని కులక అని పేరుట. శాస్త్ర శబ్దాలు చూడండి ఇక్కడ.
అలాగే దంతమాలిన్యం, దీని విప్పక అని పేరుటివి. ఇలాంటివన్నీ కూడాను ఈ ప్రకృతి జమ్ములేని దేహాలకు ఉంటాయి. అమ్మవారు ధరించిన దివ్యమంగళ విగ్రహానికి దోషాలు ఏవి ఉండవు కనుక ఆవిడ ఆకృతిలోని ఈ దోషాలు ఉండవు. ఇవి మామూలు ప్రాకృతికమైన సర్వశరీరాలకు ఉంటాయి. అమ్మ దివ్యమంగళ విగ్రహానికి దోషాలు లేవు. ఇక ఆవిడ యొక్క తత్వానికి అసలు దోషము లేదు. అందుకే ఆవిడ దివ్యమంగళ విగ్రహానికి కానీ, ఆవిడ నామానికి కానీ, ఆవిడ తత్వానికి కానీ ఏ దోషము లేదు. అది తెలుసుకోవాలి. అందుకు అమ్మ రూపాన్ని భావించేటప్పుడు ఈ దోషరహితగా భావన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అలాగే మంత్రస్వరూపంలో విమలా విజయ అని మంత్రానికి 2 లక్షణాలు ఉంటాయని చెప్పాడు ఇక్కడండి. విజయ అంటే సిద్ధి కలిగించే లక్షణం విజయ. అమ్మవారిని మంత్రరూపంగా కూడా చూడాలి మనం. మంత్రమే అమ్మవారు కదా, కానీ మంత్రంలో విమలత్వం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు బంగారాన్ని ముందు తీసినప్పుడు ఎలా చేస్తారు? రా ఏకంగా వచ్చినప్పుడు క్రూడ్గా వస్తుంది. దాన్ని మనం పుటపాక ప్రతీకాశం, దాన్ని రకరకాల సంస్కారాలు చేసి మాలిన్యం తొలగించి అసలు బంగారంగా తీస్తామట. అలాగే జీవుడికి మంత్రం ఇచ్చేటప్పుడు దాన్ని సంస్కరించి ఇవ్వాలట. ఎవరిని? మంత్రాన్న పుచ్చుకుని పోయేవాడిని, వాడిని సంస్కరించాలట. అలా సంస్కరించి వాడికి ఇచ్చేటప్పుడు మంత్రాన్ని పవిత్రం చేసిస్తారు. మంత్రములు కన్నప్పుడు ఏం చేయాలంటే ఆ మంత్రం ఇచ్చేటప్పుడు ముందుగా చూసుకోవాల్సింది అర్వణము అని ఒక దీక్ష ఉన్నదట. అంటే శిష్యుడి నక్షత్రం ఏంటి, వాడికి ఏ నక్షత్రంలో అది ఇవ్వాలి, ఆ మంత్రానికి ఆ నక్షత్రం సరిపోతుందా, ఇవన్నీ చూడాలట. అందుకే మంత్ర సంస్కారములు మొత్తం 10 రకాలుగా చేస్తారట. ఒక జనన, జీవన, తాడన, బోధన, అభిషేక, విమలీకరణ, ఆప్యాయన, తర్పణ, దీపన, గోపన అని 10 సంస్కారములు చేసి ఆ మంత్రం పండిస్తారు. అప్పుడు ఆ మంత్రం విమల అవుతుంది. అలాగ 10 సంస్కారముల చేత శుద్ధమైన మంత్రముగా ఉపాసకుల్లో ప్రకాశించే అమ్మ రూపమే విమల. ఇది తెలుసుకున్నది. అది సిద్ధిప్రదాయనవుతుంది కనుక విజయ విజయ విమల. ఆ మంత్రాన్ని ఎప్పుడు మనం సేవిస్తూ ఉంటాం కనుక వంద్య. తర్వాత నామ వంద్య అంటే వందనము పొందునది వంద్య అన్న. అక్కడ వంద్య ఒత్తి పెట్టకూడదండి, ఒత్తి పెడితే మహాప్రమాదం. వంద్య అంటే వందనము పొందదగినది, వందనము పొందునది, 2 అర్థములు. ఆవిడెప్పుడు వందనం పొందుతూ ఉంటుందిట. హరిబ్రహ్మేంద్ర సేవిత ఎన్ని చెప్పుకున్నాం మన, సర్వదేవతల చేత వందనం పొందుతూ ఉంటుంది. అసలు వందనం పొందడానికి అర్హురాలు ఆవిడ. ఇంకా చెప్పడానికి ఏమున్నది? వందనం ఎవరికి పెడతారండి? అమ్మకే. అందుకే కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్ అంటాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనాన్ని చూసిన వెంటనే అర్జునుడు, నిన్ను చూసి నమస్కారం పెట్టకుండా ఎవడు ఉండగలడయ్యా అన్నాడు. గొప్ప మాట ఇక్కడ. అదిగో సర్వే నమస్యంతి సిద్ధ సంగా, అటు దేవతలు సిద్ధులందరూ నమస్కరిస్తున్నారు. ఎందుకంటే నమస్కారం పొందడానికి అర్హుడువు నువ్వు. నిన్ను తెలుసుకున్నాక నమస్కారం చేయకుండా ఎవరు ఉండలేరు. అందుకే మొట్టమొదట స్వామిని తెలుసుకోవడం కోసం నమస్కారం చేస్తారట. తెలుసుకున్నాక నమస్కరించకుండా ఉండలేట. గొప్ప మాట చెప్పారు మహానుభావుడు శంకర భగవత్పాలు వారి మాట చెప్తారండి. ఎంత చక్కగా అంటే, ఓ పరమేశ్వర, ఒకప్పుడు నేను ఈ శరీరాన్ని బతిమాలాడుకున్నాయనయ్యా. ఎంత బతిమాలాడుకున్నానంటే, ఓ జిహ్వే కీర్తయ కేశవం, ఓ నాలిక శివుని కీర్తించు పిబరే రామరసం, అంత బతిమలాడుకున్నా. ఈ చెవుల్ని భగవత్ కథలు విను విను అని బతిమలాడుకున్నా. ఈ చేతుల్ని భగవత్ పూజ చేయమని బతిమలాడా. సాధన దశలో ఇలా నానా బతిమలాడాను. ఇప్పుడు ఎలా తయారైపోయి ఏంటంటే, నాకంటే ముందు నా ఇంద్రియాలు రెడీ అయిపోతున్నాయి. పద భగవన్నామం పలుకుదాం, పద భగవన్ చూద్దాం, పద భగవంతుడి దగ్గరికి వెళదాం అన్న పాదాలు నా చేతులు రెడీ అయిపోతున్నాయి. చూసావా, రుచి మరిగిందనమాట. అక్కడ చెప్తున్నాడు ఇక్కడ. అలాగా తెలిసాక నమస్కరించకుండా ఉండగలమా? అందుకు ఎల్లవేళలా ముందు తెలుసుకోవడానికే వందనం చేయాలి, తెలుసుకున్నాక వందనమే చేయాలి ఇక్కడ. అందుకు మహానుభావుడు శంకర భగవత్పాలు వారు అమ్మవారిని ప్రార్థన చేస్తూ, ఒక పేదరాలి ఉసిరికాయ ఇచ్చిందని ప్రార్థన చేస్తూ గొప్ప మాట అంటాడు. అమ్మా ఐశ్వర్యములు ఇవ్వు. ఎవరికి? పేదరాలికి. మే అని ఒక శ్లోకం వస్తుందండి. నాకు ఏమిస్తావంటే, నాకు ఒక్క ఐశ్వర్యం చాలమ్మ అన్నాడు. ఏమిటంటే, నీకు వందనము చెయ్యడం అనే ఐశ్వర్యం ఉంటే చాలన్నాడు. ఇది ఒక్కడుంటే చాలంటే తెలివైన వాడు. కొంతమంది ఏంటంటే, ముందు అన్న ఐశ్వర్యాలు అనుభవించక తర్వాత ఎప్పుడో వందనం చేద్దామండి అని. చాలా పిచ్చివాళ్ళు వెళ్ళు. వందనం చేస్తే అన్నీ అవే వస్తాయి ఇక్కడ. అందుకే తెలివైన వాడు ముందు ఈ సంపద పెట్టుకుంటాడట. అందుకే అన్నిటికంటే గొప్ప సంపద వందన సంపద, నమస్కార సంపద. నమస్కరించడం అనే సంపద మొదటి నుంచి పోగు చేసుకుంటే అన్నీ వస్తాయట. ఏంటంటే నమస్కరిస్తే అంత సంపదలు ఉంటాయా? మరి ఉండవా?
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సౌభాగ్యదాన నిరతాని సరోరుహక్షి త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నా అన్యే. ఇది అసలైన పాఠం ఇప్పుడు చదువుకున్నది మనం. అందుకే ఎంత అందంగా చెప్పారు. నీకు నమస్కరించిన సంపద ఉన్నదే అది సంపత్కరాని. నమస్కరిస్తే సంపదలు వస్తాయట. సకలేంద్రియ నందనాని. ఆ నమస్కరిస్తుంటేనే సర్వేంద్రియములకు ఆనందం కలుగుతుంటుంది. నమస్కరించడం వల్ల ఇంద్రియాలకు పుష్టి వస్తుందండి. అందుకే తుష్టుభాగం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయు. ఇంద్రియములన్నిటికీ కూడా అటువంటి పుష్టి ఇస్తున్నది. అందుకే సకలేంద్రియ నందనాని సౌభాగ్యదాని నిరతాని. సౌభాగ్యములన్నీ ఇస్తూ ఉంటుంది. దురితోద్ధరణోద్యత అని అన్ని పాపాల నుంచి బయటికి తీసేస్తాయి. ఈ 4 ప్రయోజనాలు కలిగించే త్వద్వందనాని దురితోద్ధరణోద్యత అని మామేవ మాతరనిశం కలయంతో నాణ్యే. ఈ సంపద నాకుంటే చాలు తల్లి, మరే అక్కర్లేదు. మళ్ళీ అదొకటి నా అన్యే నొక్కి చెప్పాడు. చాలా తెలివైన ఆయన. ఇది ఉంటే ఇవన్నీ వస్తాయని మళ్ళీ చెప్తున్నాడు పైన. అందుకే వందనం ఉంటే అన్నీ వస్తాయట. అందుకే వందనం గొప్ప సంపద. ఇది తెలుసుకోవాలి. ఇదివరకు వందనాలు చేయకపోవడం వల్లే ఈవిడికి దారిద్ర్యం వచ్చింది. ఇప్పుడు నాకు ఉసిరిక వేసింది కనుక ఈవిడ తరపున నేను వందనాలు చేస్తున్నానమ్మా. అందుకే అమ్మవారు వచ్చి, నేను ఎవరికి ఊరికినే ఇది ఇవ్వను ఆయన, ఈవిడికి దరిద్రం ఇచ్చానన్నా ఈవిడికి పుణ్యం లేదు, నన్ను ఏం చేయమంటావు, ఎవరికి ఏమి ఇచ్చిందని నేను ఇప్పుడు ఇవ్వాలి అందుట. నాకు ఉసిరికాయ ఇచ్చిందమ్మా అన్నట్టు మహానుభావుడు. ఎంత గొప్ప మాట చూడండి. ఇక్కడ నాకు ఒక్క ఉసిరికాయ ఇచ్చినందుకు ఆమె తరపున అడగాల్సినవన్నీ ఆయన అడిగేదండి ఇక్కడ మహానుభావుడు. అందుకే మహాత్ములు మొత్తం మన కర్మలన్నింటి పక్క తీసి పెట్టేస్తారట. ఎంత గొప్ప విషయం చూడండి. వాళ్ళ ఆశ్రయం దొరకడం అంత విశేషము. ఆ కారణం చేతనే నమస్కార సంపద అది. అన్ని నమస్కారములు యోగ్యురాలు ఆవిడ. వంధ్యులు అంటే నమస్కారం పొందేవాళ్ళు ఎన్ని వెరైటీలు ఉంటారో చెప్పారు చూడండి. సంతతి వంధ్యులు, పరిచార వంధ్యులు, పరిజన వంధ్యులు, అనుచర వంధ్యులు, సహచర వంధ్యులు, శిష్యజన వంధ్యులు, భక్తజన వంధ్యులు, అర్ధిజన వంధ్యులు, ఆర్తజన వంధ్యులు అని ఇన్ని వెరైటీలు ఉంటారటండి. వంధ్యులు అంటే నమస్కారాలు పొందేవారు. చూస్తుంటాం మనకి. కొందరికి సంతానం నమస్కరిస్తూ ఉంటుందిట, కొందరు అదృష్టవంతులకి. వాళ్ళు కూడా నమస్కరించారు, అది వేరే విషయం. నేర్పితేగా వాడికి సంతతి వంధ్యులు. వాళ్ళ పిల్లలు వాడికి దండం పెడతారు. సృష్టిలో ఇంకొక్కడు చెయ్యెత్తారు వాడి వైపు. వీళ్ళు సంతతి వంధ్యులు. కొందరు ఉంటారు పరిచార వంధ్యులు. వాడి జీతానికి పనిచేసే పరిచారకులు దండం పెడుతూ ఉంటారు. అదొక భాగ్యం. మరి జీతం పుచ్చుకుని దండం పెడుతూ ఉంటారు. అది ఇవ్వడం మానిస్తే ఇది ఆగిపోతుంది. వీళ్ళు పరిచార వంధ్యులు. ఇంకా పరిజన వంధ్యులు, ఫ్యామిలీ, వాడి చుట్టూ ఉన్నటువంటి కుటుంబం నమస్కరిస్తూ ఉంటారు. ఇక అనుచరులు, ఫాలోయర్స్, వాళ్ళు నమస్కరిస్తూ ఉంటారు. కొందరు సహచరులు, వీడితో పాటు ఇప్పుడు తిరిగేవాళ్ళు. చూడండి, ఆ పదవిలో వచ్చినప్పుడు వాడు పదవిలో ఉన్నాడని తెలిసిపోతుంది. ఎందుకంటే వాడు వెంట 10 మంది తిరుగుతుంటారు. ఆ తర్వాత ఒక్కడుండడు వెనకాల. అవి చూసి వీడు మిరుసిపడిపోయి త్రిభువనాలకు అధిపతి అయినట్టు భావిస్తూ ఉంటాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమండి. అన్నమయ్య ఇలాంటి వాళ్ళని మనుజొక్కి ఇటముల మరెవ్వరుగు అన్నాడు మహానుభావుడు. వీళ్ళందరూ ఎవరు? అనుచర వంజులు, సహచర వంజులు, కొందరు శిష్యజన వంజులు. వాళ్ళు తప్ప ఇంకోటి దండం పెట్టారు వాడికి. కొందరు భక్తజన వంజులు, కొందరు అర్ధిజన వంజులు, అవసరం వచ్చిన వాళ్ళు దండం పెడుతూ ఉంటారట. కొందరు ఆర్తజన వంజులు. కానీ అమ్మవ సర్వజన వంధ్య, అందరి చేత వందనం పొందేటువంటి తల్లి. అందుకు ఇంత విశేషంగా వంధ్య అనే దానికి ముందు ఎవరి చేత వంధ్యో చెప్పలేదు. ఎవరి చేత వంధ్యో చెప్పలేదు. ఎప్పుడు అందరి చేత అని అర్థం చేసుకోవాలి. గుణము అంటే దుర్గుణమా సుగుణమా అని చెప్పక్కర్లే, సుగుణమనే అర్థం. సర్వసుగుణములు కలిసి గుణం అని ఒక్క మాటతో చెప్పేశారు. గుణవంతుడండి అంటే ఏ గుణవంతుడండి అని అడగకూడదు, సర్వగుణవంతుడండి అని. అదేవిధంగా వంద్య అంటే అందరి చేత నమస్కరింపబడుతుంది. నమస్కరించేవండి ప్రయోజనం ఏమిటి? 106 జనవత్సల. వెంటనే మాట ఇది ఇక్కడ. ఆ నమస్కరించిన వారి పట్ల ఆవిడ వాత్సల్యంగా ఉంటుందట. అది గొప్ప మాట. సృష్టిలో అందరికీ శక్తి ఇస్తూ ఉంటుంది. తనని పట్టుకున్న వాళ్ళ విషయంలో ఆవిడ పట్టుకుంటుందండి. పరమాత్మ అందరిలా సమంగానే ఉంటాడు. కానీ తనను పట్టుకున్న వాడిని తాను పట్టుకుంటాడు అంతే. చూచువారల కృప చూచువాడు. అందుకు 106 జనవత్సల గొప్ప మాట. వందనం చేసే వారి పట్ల వాత్సల్యం కలిగి ఉండే తల్లి. వాత్సల్యం అంటే తల్లిదండ్రులకి పిల్లల పట్ల, గురువుకి శిష్యుడి పట్ల కలిగేటువంటి ప్రేమ భావానికి వాత్సల్యం అని పేరు. ఆవిడ జగజ్జనని. అటువంటి వాత్సల్యంతో చూస్తుంది. ఆవిడ వాత్సల్యం కోసం మనకు కావాలి కదా. అందుకు అమ్మవారు ఎవరి పట్ల వాత్సల్యురాలై ఉంటారు? యోగుల పట్ల, తాపసుల పట్ల, లేదా పెద్ద జాతి వాళ్ళ పట్ల, తక్కువ జాతి పట్ల, ధనవంతుల పట్ల, పేదవాడి పట్ల కాదు, 106 జనుల పట్ల అంతే. అందుకే అమ్మ వాత్సల్యం పొందాలంటే మనం ఎలా మారాలి? 106 జనులం కావాలట. నమస్కరించడం చేత కావాలండి. చాలా మంది చేశానులేండి అన్నాడు ఒక ఆయన విసుగుపోయి. నిజంగా చేసే వందనం ఎలా చేయాలయ్యా? ఎంత గొప్పగా చేయాలో. ప్రణత జన సౌభాగ్య జనని, ఇదే మాట అంటారు శంకరులు. ప్రణత జన సౌభాగ్య జనని.
ఆవిడికి నమస్కరించాలంటే అదుగు సౌభాగ్యం, నమస్కరిస్తే సౌభాగ్యం ఒకటి, సౌభాగ్యం ఉంటే కానీ నమస్కరించడం, ఇది కూడా తెలుసుకోండి. అందుకే ప్రణంతం స్తోతం వా కథమహృత పుణ్యప్రభవతి అంటున్నారు శంకర భగవత్పాలు వారు. అందుకు అమ్మవారికి నమస్కారం చేయాలంటేనే సౌభాగ్యం ఉండాలండి. అందుకు వందనం అంటే ముందు తెలుసుకోవాలి. తనువు చే వందన మొనరించుచున్నారా అన్నారు కదా త్యాగరాజస్వామి వారు. అందుకు త్రికరణాలతో అమ్మని శరణు వేడడమే నమస్కారం, అది వందనము. అలాంటి వందనం చేసిన వారిని అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తున్నది. అంటే సులభ ప్రసన్నురాలు, దాసుని తప్పులు దండముతో సరి అంటారు కదండి, ఎంత బాగున్నది. అందుకు తెలిసి చేసే ఒక్క నమస్కారానికి అమ్మ అంత అనుగ్రహిస్తున్నది. అందుకే పెద్దవాళ్ళకు ఒక మాట చెప్తారు, మొదటి నుంచి వందనం అలవాటు చేయండి పిల్లలకి అని. ఎందుకంటే ఇతర దేశాలకు ఇంకా ఈ నాగరికత రాలేదు. భారతదేశం నాగరికతలో పండిపోయింది. ఒకప్పుడు పండిపోయింది కనుక తల్లికి, తండ్రికి, గురువుకి వయస్సు చేత, జ్ఞానం చేత గొప్పవారైన వారిని చూసిన బట్టి నమస్కరించడం అనేది అలవాటు చేశారు. ఇప్పుడు నమస్కరించడం అనేది ఇప్పుడు అనాగరికత. ఎందువల్లంటే గురువులకు నమస్కరించడం ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఒకానొక ధిక్కార ధోరణి లేదా అణచివేత ధోరణి అని కొత్త కొత్త ఉద్యమాలు వినబడుతున్నాయి. సంస్కారం లేని వాళ్ళకి ఎలాగూ లేదు, ఉన్నవాళ్ళకి అవి పోతున్నాయి క్రమక్రమంగా. అవునా లేదా అండి? ఒకసారి ఒక పాపం ఒక పెద్ద యతీశ్వరుడు ఒకరి ఇంటికి వస్తే వాళ్ళ పిల్లాన్ని చూపించారు, దండం పెట్టరా అని. ఇలా చూసి నమస్తే అంకుల్ అన్నాడు ఒక ఆయన. ఏం చేస్తామండి అంటే సరిగ్గా వందనం వీళ్ళు పెడితే వాళ్ళకి నేర్పుతారు. అందుకు నమస్కరించడం అనేది ఎంత సంస్కారమో చూడండి. అది ఒక్కసారి నమస్కరించే నేర్పాలట. అందుకే మృకండు మహర్షి వాళ్ళ పిల్లాడికి మార్కండేయుడికి ఎవరింటికి వచ్చినా దండం పెట్టించుతున్నట్ట. ఎందుకంటే 16 ఏళ్ళ ఆయువు ఆయనకి, ఎలా డెవలప్ చేయడం అని ఆలోచిస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ దండం పెడుతున్నారు. ఎందుకంటే పిల్లలు దండం పెట్టి ప్రవర చెప్పుకుని దండం పెడితేట ఆశీర్వచనం ఒకటే చేయాలి చూడండి, దీర్ఘాయుష్మాన్ భవాన్ అనాలి. ఇది ఒక్కటే ఆశీర్వచనం. చాలామందికి ప్రవర చెప్పడం వీడికి తెలియదు, ప్రవర చెప్పిన వాడిని ఎలా ఆశీర్వదించాలో వాడికి తెలియదు. వచ్చిన వాళ్ళందరికీ ప్రవర చెప్పి నమస్కారం చేస్తున్నా దీర్ఘాయుష్మాన్ భవ అనాలి, ఇది సంప్రదాయం. అందుకే ఎవరొస్తే వాడు దండం పెట్టిస్తున్నట్ట. ఎవడైనా అంటాడేమో అని ఆశ. కానీ చిత్రం ఏంటంటే ఈ అబ్బాయి నమస్కారం పెడితే మాత్రం జ్ఞానవాన్ భవ ఇలాంటి మాటలు అంటున్నారు, కానీ ఒక్కడ ఆయుష్మాన్ భవ అనట్లేదు. ఎంత బాధో అంటే వాడికి యోగం ఉంటే కానీ వాళ్ళ నోటు అంట రాదు. ఆఖరికి ఒకసారి సప్తర్షులు వచ్చారట, వాళ్ళందరూ 7 కూడబలుక్కుని దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. అమ్మయ్య అనుకున్నారు. అప్పుడు నారదుడు నవ్వేట. ఆయన నవ్వితే డేంజరే. ఏంటయ్యా నవ్వారంటే, లేనిది మీరు అన్నారు, ఇప్పుడు ఋషివాక్ అబద్ధమైపోతుంది అన్నారు. వెంటనే వాళ్ళు తీసుకెళ్ళి బ్రహ్మగారి దగ్గర పెట్టారట. నీ వాక్ అబద్ధమవుతుంది జాగ్రత్త అని. ఋషివాక్ అబద్ధమవుతుందంటే మరి నా వాక్ అబద్ధం ఏంటంటారంటే, ఋషివాక్ అబద్ధం కాకూడదన్నది నీ వాక్కు గనక అన్నట్టు. ఎంత గొప్పగా చెప్పారు. ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చింది. అప్పుడు బ్రహ్మగారు ఇంకా తప్పదని చెప్పి పంచాక్షరి మంత్రోపదేశం చేసి శివుణ్ణి ఆశ్రయించి అని చెప్పేట. నా ఆయువే ఆయన చేతిలో ఉంది కనుక ఆయన ఆశ్రయించు అని చెప్పాడండి అక్కడ బ్రహ్మగారు. అప్పుడు ఆయన ఆశ్రయించాడు. ఈ చంద్రశేఖర్రి వచ్చి అనుగ్రహించింది ఇద్దరు కలిసి. అక్కడ ఇంత ఎందువల్ల జరిగింది? వందార్జన వత్సల. అయితే ఎవరికి నమస్కారం చేశాడు వాడు? మొట్టమొదట ఎవ్వరూ ఆశీర్వదించలేదు కదండి. అంటే అంతమందికి నమస్కారం చేసిన ఫలితంగానే సప్తర్షులు దీర్ఘాయుష్మాన్ భవ అనగలిగారు. చూడండి ఇక్కడ మొదట్టుండి చేస్తేనే ఇక్కడికి వచ్చింది. అందుకే నమస్కారం చేసిన వాడికి ఏమొస్తాయో మనువు ధర్మశాస్త్రంలో చెప్తున్నాడు చూడండి. అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారితస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోధనం. నమస్కరించడం అనే సంస్కారం అలవాటైన వాళ్ళకి 4 వస్తాయట: ఆయు, విద్య, యశో, ధనం. మన పిల్లలకి 4 కావాలంటే అలవాటు చేయించాల్సిందే. అది పెద్దలకి నమస్కారం చేసామంటే వాళ్ళల్లో జ్ఞాన రూపంతో, వృద్ధ రూపంతో ఉన్నది అమ్మవారే. అది తెలుసుకోవాలి. అందుకని అమ్మవారి పటానికి తప్ప ఇంకెవరికి దండం పెట్టినని కాదు. అమ్మవారు ఎవరెవరికి దండం పెట్టాలని శాస్త్రంతో చెప్పిందో వాళ్ళందరి నమస్కారం అమ్మవారికి వెళ్తుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఇప్పుడు వందార్జన వత్సల తర్వాత మరొక అద్భుత మంత్ర విశేషానికి వెళ్తున్నాయి. దీని ఒక్క వాక్యం అండి. ఈ వాక్యం అంతా చిన్నప్పటి నుంచి చదివితే విద్యలు బాగా వస్తాయి. వాగ్వాదిని వామకేశి వహ్ని మండల వాసిని. ఈ మాట ఉన్నదే ఇందులో మంత్ర విశేషాన్ని చూపిస్తున్నాడు. అది వాంగ్మంత్రం. అంటే తల్లి సరస్వతీదేవికి సంబంధించిన మంత్ర విశేషములు ఉన్నాయి ఇక్కడ. పైగా ఇవన్నీ అమృత మంత్ర విశేషాలని నిన్ననే విశ్వాధిక వేద విద్య అంతకు ముందు కూడా వకారంతోనే మనం మొదలుపెట్టుకున్న వరద వామనయన, అక్కడి నుంచి మనకి వకారం మొదలైపోయింది. అమృతనామాలు, అమృతనామాల్లో భాగం ఇవి కూడా. అందుకు వాగ్వాదిని వామకేశి, ముందు వాగ్వాదిని. వాగ్వాదిని ఈ తల్లి అమ్మవారి యొక్క ప్రధానమైన దేవతల్లో ఒకరు. శ్రీ విద్యా దేవతల్లో వాగ్వాదిని ఒకరు, అంగదేవతల్లో ఒకరు. దేనికి? శ్యామలాదేవి యొక్క అంగదేవతల్లో ఒకరండి ఈవిడ. శ్యామలాదేవి జ్ఞానాధిదేవత కదా, ఆవిడ దగ్గర అనేకమైన శక్తులు ఉంటాయి.
అందుకే అమ్మ ఉపాసకులకి శ్యామలా మంత్రం శిరోధార్యం. ఆ శ్యామలాదేవి ప్రక్కన ఉండేటువంటి శక్తుల్లో వాగ్వాదిని ఒకటి, అదేవిధంగా నకులి సరస్వతి ఒకటి, వీళ్ళందరూ ఉంటారు అక్కడ. గుర్తుందా లలితోపాఖ్యానంలో నకులి గుర్తు చెప్పుకున్నాం మనం. మొత్తం వాగ్వాదిని అమ్మవారి అనుగ్రహం, ఆ శ్యామలాదేవి యొక్క స్వరూపం ఈవిడ. ఈ తల్లి దయ ఉంటే వాక్కులు బాగుంటాయట. వాక్ అంటే జ్ఞానం, ఇది ఒకటి తెలియాలి. కొంతమంది వాక్ అంటూ ఊరికిన గడగడ వాగడం అనుకుంటారు. వాడు మాట్లాడాడు అంటే మాట్లాడదగ్గ జ్ఞానం లోపల ఉందనే కదా అర్థం. కానీ వాక్కు అంటే డెఫినేషన్ ఏంటో ముందు తెలుసుకోండి. వాక్ అంటే వ్యక్తీకరింపబడిన జ్ఞానము, ఎక్స్ప్రెస్ చేయబడ్డ జ్ఞానానికి వాక్ అని పేరు. వాడి దగ్గర ఉంటే కదా వచ్చింది బయటికి. కానీ వాగ్వాదిని, ఆ వాక్కుల్ని పలికించగలిగే దేవత వాగ్వాదిని. ఆ తల్లి దయ ఉంటే ఎటువంటి వాక్కులైనా పలుకుతాయి. అందుకే శరజ్యోత్స్నా శుద్ధాం శశీయుత జటాజూట ముకుట వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికాం పుస్తక కరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీర ద్రాక్ష మధుర మధురీణా ఫణతయ. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి పలుకులు వస్తాయంటే తేనె వలె, పాల వలె, పటిక బెల్లము వలె అద్భుతమైన మధురమైన శబ్దములు పలుకుతాయి. ఆ తల్లి దయ చూపిస్తే గద్యశ్లోకమయీ వాంగ్నిశ్చరతి వినా ప్రయత్నలేశమపి. అసలు మాట తడుముకోకుండా పలుకులు పలికిస్తుంది ఆ తల్లి. అంటే అంత జ్ఞానాన్ని భాషింపజేస్తుంది, బుద్ధికి అంత తెలివిని ప్రసాదించి ఆ తెలివిని ప్రకటించగలిగే శక్తి కూడా ఇస్తున్నది. అందుకే వాగ్వాదిని జ్ఞానదాయినటువంటి అమ్మ. ఇప్పుడు వాగ్వాదిని దేవత రూపం ఎలా ఉంటుందో ఈ నామం ద్వారా ఒక్కసారి భావన చేద్దాం. వాగ్వాదినికి ఒక ధ్యాన శ్లోకం కూడా ఉంది, భక్తులేని వారికి పనికొస్తుందని చెప్పుకుంటున్నాం. ఇలా ఒక్కసారి రూపాన్ని అనుకుని నామం అనుకుంటే చాలు. పుస్తక జపవటి హస్తే వరదాభయ చిన్నచారు బాహులతే కర్పూరామలదేహే వాగీశ్వరి బోధయాసు మమ చేతః, వాగీశ్వరి బోధయాసు మమ చేతః. ఇది వాగ్వాదిని రూపం ఇలా ఉంటుందిట. పుస్తక జపవట హస్తే, ఒక చేతిలో పుస్తకం, ఇంకో చేతిలో జపమాల, మిగిలిన రెండు చేతులతో వరద అభయ చిహ్న చారు బాహులతే, వరదాభయ హస్తములు పట్టుకుని కర్పూరామలదేహే, కర్పూరం వలె తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి వాగీశ్వరి బోధయాసు మమ చేతః, నా బుద్ధికి సరి అయిన తెలివినివ్వమ్మా. ఇది వాగ్వాదిని. ఇందులో వకారం 2 మార్లు వచ్చింది, వాగ్వాదిని. నామంలోనే అంత శక్తి ఉన్నది. అందుకే ఈ తల్లి నాద బ్రహ్మస్వరూపిణి. అన్ని సర్వేషాంచ స్వభక్తానాం వాదరూపేణ సర్వదా స్థిరత్వాద్ వాచి విఖ్యాత లోకే వాగ్వాదినీతి సా. ఈ తల్లి అనుగ్రహం ఉంటే ఈ తల్లి భక్తులు ఎటువంటి దుష్టుడినైనా వాదనలో జయించగలటండి. అందుకే వాగ్వాదిని విద్య బాగా పండినటువంటి మహాత్ముడు ఎవరయ్యా అంటే, ఎక్కడో కాలడిలో పుట్టి 6 ఏళ్లకే అద్భుతమైన జ్ఞాని అయి బయలుదేరి మొత్తం ఆసేతు సీతాచలం ముమ్మార్లు పర్యటించి తలలు పండినటువంటి మేధావులైన వాళ్ళని కూడా కూర్చోపెట్టి తన వాదంతో వారిని ఓడించి బ్రహ్మ విద్యను ప్రతిష్ఠించిన ఆదిశంకర భగవత్తుల వారిని ఇక్కడ గుర్తుపనం తెచ్చుకోవాలి. తన భక్తులకు ఆ శక్తి ఇస్తుందట. అందుకే తల్లిని నమస్కారం చేసుకుంటూ వెళితే చాలు ఇక్కడ. అందుకే మహానుభావులు ఆ కామాక్షిదేవి తంజావూరులో బంగారు కామాక్షిగా ఆరాధింపబడుతుంది. తొందరగా కృప చూపించమ్మా, దురుసుగా కృపజూచి సంతత మరోగ దృఢ శరీరముగ సలుపునను అని కీర్తిస్తాడు. ఇక్కడ అద్భుతమైనటువంటి కీర్తనలు ఎన్నో రచించాడు శ్యామశాస్త్రి గారు. తర్వాత ఆయన వెళ్ళి కూర్చుంటాటండి. కూర్చోనగానే అతడు ఎన్ని రకాల ప్రస్తారాల సంగీతం చూపించినా ఆయన పాట ఎత్తుకోగానే అవతలవాడు పూర్తిగా శరణాగతులై పాదాలకి ఆశ్రయించట. అందుకే అమ్మ విద్యనివ్వడమే కాదు, ఆ ఇచ్చిన విద్య నిలబడేటట్టు చేస్తుందండి. అందుకే ఆ వాగ్వాదిని కృప ఈ విధంగా ఉంటుంది కనుక ఆ మహాత్ములందరూ ఈ తల్లి ఇచ్చిన తాంబూల కబళం చేతనే కదా 500 పద్యాలు పలికలిగాడు మూక కవి. అందుకే వాగ్వాదినేటువంటి లలితా పరమేశ్వరి యొక్క విద్యాస్వరూపాన్ని మనం ఇక్కడ భావన చేసుకుంటున్నాం. అందుకే స్థిరత్వాత్ వాచి విఖ్యాత లోకే వాగ్వాదిని హిషా అని వాగ్వాదినికి నమస్కారం చేసుకుని వామకేశి తర్వాత మాట వామకేశి. దీనికి బోల్డ్ అర్థాలు ఉన్నాయి మళ్ళీ. ఒకటి వామకేశి, వామ అంటే సుందరమైన అని మనం చెప్పుకున్నాం. సుందరమైన కేశములు కలిగినది అని చెప్పాడు. ఇక్కడ అద్భుతమైన కేశములు కలది. ఎందుకంటే అమ్మవారి జుట్టు ఉన్నదే, దాన్ని జానిస్తే ధునూతు ధ్వాంతన్న అన్నారు కదా, జానిస్తే మన లోపల చీకటి పోతుందట. అలాంటి ఒత్తైనటువంటి జుట్టు అది. ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చుకుర నికురంభం తవ శివే అని వర్ణించారు కదా. అటువంటి ఒత్తైన జుట్టు ఆ తల్లిది. అలాంటి అందమైన జుట్టు కనుక వామకేశి, అందమైన జుట్టు కలిగినది. ఇది కేవలం రూపపరంగా చెప్పుకున్నా ఇందులో విశేషం చూడాలి. కేశాహ రశ్మయ అని హృషికేశ్ శబ్దానికి అర్థం ఏదో ఇక్కడ అదే చెప్పుకోవాలట. కేశములంటే రశ్ములు, వామ అంటే సుందరమైనవి, అలాగే వమనము అంటే కిందకి వెదజల్లబడుతున్నవి అని అర్థం.
అలా వస్తున్న కేశములు అంటే సూర్యరశ్ములు, అగ్నిరశ్ములు, చంద్రరశ్ములు, వీటితోనే ప్రపంచాన్ని ఆవిడ హర్షం పుష్టి చేస్తోందట. అలా ప్రపంచాన్ని పోషించే సూర్య చంద్ర అగ్ని రూప కిరణములు గలది. ఇది రెండవ అర్థం వామకేశి. ఇంకొక అర్థంలో వామకుడు అంటే శివుడు, ఆయన పేరు వామదేవుడు కదండి, కనుక ఆయన ఈశ్వరి అంటే ఆయన యొక్క రాణి. అందుకు వామకేశుడు అంటే శివుడు, ఆయన శక్తి వామకేశి. శంకర శాంకరి అయినట్లుగా వామకేశుడు అనగా వామదేవుడు అయిన శివుడు. వామకేశుడు అనే పేరుతో క్షేత్రం ఉందిట. అందుకే జటే వామేశ్వరం విద్యాత్ అని జటాతీర్థమునకు తీర్థంలో శివుడు వామకేశ్వరుడు అనే పేరుతో ఉన్నట్ట, వామదేవుడు అనే పేరు. అక్కడ అమ్మవారు ఆయన శక్తి వామకేశి అని. అంతేకాదు ఏకాదశ రుద్రుడికి కలుపుకుని వామకేశుడు అని పేరు, మొత్తం అందరికి కలుపుకుని వామకేశులు అని పేరు. ఆ ఏకాదశ రుద్ర రూపములతో ఉన్నది వామకేశి. అలాగే సూర్యచంద్రాదులందరికీ కలుపుకు నవగ్రహాలకి వామకులు అని పేరు ఉందిటండి.